కేదారనాథ్ ఆలయం అద్భుతాలు. హలో ఫ్రెండ్స్, మన లిటిల్ లిసనర్స్ లోకి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం హిమాలయ పర్వతాల్లో ఉన్న ఒక అద్భుతమైన దేవాలయం గురించి తెలుసుకోబోతున్నాం. అది కేదారనాథ్ ఆలయం. ఈ ఆలయం ఎందుకు అంత ప్రత్యేకం? ఎందుకు ఇక్కడికి లక్షలాది మంది భక్తులు వస్తారు? తెలుసుకుందాం. కేదారనాథ్ ఆలయం హిమాలయ పర్వతాలలో చాలా ఎత్తైన ప్రదేశంలో ఉంది. ఇది సముద్ర మట్టానికి సుమారు 3583 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇంత ఎత్తులో ఉన్నా కూడా ప్రతి సంవత్సరం వేలాది మంది ఈ ఆలయాన్ని దర్శించడానికి వస్తారు. మహాభారతం తరువాత పాండవులు తమ పాపాలను పోగొట్టుకోవాలని శివుడిని వెతుక్కుంటూ వచ్చారు. అప్పుడు శివుడు వారిని పరీక్షించడానికి ఎద్దు రూపంలో దాగిపోయాడు. భీముడు ఆ ఎద్దును గుర్తించి పట్టుకోవడానికి ప్రయత్నించాడు. అప్పుడు శివుడు నేలలోకి కలిసిపోయాడు. ఆ ఎద్దు వెనుక భాగం కేదార్నాథ్లో బయటకు కనిపించిందని చెబుతారు. కేదారనాథ్ ఆలయం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇక్కడి శివలింగం చాలా ప్రత్యేకం. ఇది సహజంగా ఏర్పడిందని నమ్ముతారు. ఇక్కడ పూజలు చేస్తే మన కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. 2013లో భారీ వరదలు వచ్చాయి. చుట్టూ ఉన్న ప్రాంతం మొత్తం నాశనమైంది. కానీ ఒక అద్భుతం జరిగింది. ఆలయం వెనుక ఒక భారీ రాయి వచ్చి నిలబడి నీటిని ఆపేసింది. దాంతో కేదారనాథ్ ఆలయం కాపాడబడింది. ఇది నిజంగా ఒక దివ్య అద్భుతంగా భావిస్తారు. ఇక్కడ చాలా చలిగా ఉంటుంది. అందుకే ఈ ఆలయం ఏప్రిల్ నుండి నవంబర్ వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. మిగతా నెలల్లో మంచుతో కప్పబడి ఉంటుంది. ఇదే ఫ్రెండ్స్, కేదారనాథ్ ఆలయం యొక్క అద్భుత విశేషాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరియు ఇంకా ఇలాంటి మంచి కథలు వినాలంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ కలుద్దాం.